నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి, రాచూరు దుర్గ విభాల అనే బిరుదును ధరించినటువంటి రెడ్డి రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. బిరుదుల పైన తప్పనిసరిగా ప్రశ్నలనేవి వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రాచూరు దుర్గ విభాల అనే బిరుదును ధరించినటువంటి రెడ్డి రాజు ఎవరు అంటే, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రోలయ వేమారెడ్డి, ఆప్షన్ 2 అనపోతారెడ్డి, ఆప్షన్ 3 అనవేమారెడ్డి, ఆప్షన్ 4 వచ్చేసి కుమారగిరిరెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో, ఆన్సర్ ఏంటండి? ప్రోలయ వేమారెడ్డి అండి. మీకు అందరికీ కూడా తెలుసు. కాకతీయ సామ్రాజ్యంలో ఆల్రెడీ గత క్వెషన్‌లోనే మనం మాట్లాడాం. ఈ యొక్క రెండవ ప్రతాపరుద్రుడు జునా ఖాన్ చేతుల్లో ఓడిపోయిన తరువాత, ఆయన నర్మదా నదిలో దూకి చనిపోయిన తరువాత, ప్రధానంగా ఇక్కడ ప్రోలయ వేమారెడ్డి, ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఈ ప్రోలయ వేమారెడ్డి గత క్లాస్‌లో మాట్లాడినటువంటి ప్రోలయ నాయకుడు, ముసునూరు నాయక రాజ్య స్థాపకుడు. వీళ్ళిద్దరూ కూడా నాయకత్వం వహించి ముస్లిం పాలనని అంటే తురుష్కుల యొక్క పాలనని మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో లేకుండా చేసినటువంటి నాయకులండి. సో, ఇలా ప్రధానంగా మన ఆంధ్ర ప్రాంతంలో పశ్చిమాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలను తరిమివేయడంలో, తురుష్కుల్ని తరిమివేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ ప్రోలయ వేమారెడ్డికి వివిధ రకాల బిరుదులు లభించాయండి. అదే గుజ్జరి దట్ట విభాల అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ బిరుదు ప్రోలయ వేమారెడ్డిదే. అలాగే అనేయ మాండలిక గండర అని చెప్పేసి చెప్తా ఉంటాం. అనేయ మాండలిక గండర ఆ బిరుదు కూడా ఎవరిదంటే ప్రోలయ వేమారెడ్డిదే. సో, ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా పశ్చిమాంధ్ర ప్రాంతం నుంచి ముస్లింలను తరిమివేసినందుకు గాను ప్రోలయ వేమారెడ్డికి సిద్ధించినటువంటి బిరుదులు ఏమిటంటే రాచూరు దుర్గ విభాల, ఇప్పుడు చెప్పినటువంటి అనేయ మాండలిక గండర, అలాగే ప్రధానంగా గుజ్జరి దట్ట విభాల. ఈ బిరుదులన్నీ ఎవరవంటే ప్రోలయ వేమారెడ్డి యొక్క బిరుదులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముస్లింలను ఆంధ్ర ప్రాంతం నుంచి తరిమివేసినందుకు గాను ఈయనకి ఈ యొక్క బిరుదులు సిద్ధించాయనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.